ప్రైజ్ ది లార్డ్. దేవుని స్తోత్రం కలుగునుగాక. దేని బిడ్డలారా, ఉదయకాల సమయమున మీ అందరికీ నా శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నానండి. ప్రతి ఉదయం దేవుని వాగ్దానంతో మీ ముందుకొచ్చే కృపను దేవుడు మాకు అనుగ్రహిస్తూ ఉన్నారండి. హల్లెలూయా, హల్లెలూయా. మీ అందరి కొరకు ప్రార్థన చేసే కృపను దేవుడు అనుగ్రహిస్తూ ఉన్నారు. మీ అక్కర్ల కొరకు ప్రార్థించే కృపను దేవుడు ఇస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, చాలామంది మా కొరకు ప్రార్థన చేయండి అని తెలియజేస్తూ ఉన్నారు. వారందరి కొరకు భారంతో ప్రార్థన చేస్తూ ఉన్నామండి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మీ అనుదిన ప్రార్థనలో మా కొరకు, మా పరిచర్య కొరకు ప్రార్థన చేయాలని ప్రభు పేరట తెలియజేస్తున్నానండి. విశ్వాసంతో నడిపింపబడుతున్న మా పరిచర్యను దేవుడు ఇంకొను దీవించులాగా మరి ఎక్కువగా దేవుని పనిలో మేము వాడబడినట్లు మా కొరకు మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తూ ఉన్నానండి. దేని బిడ్డలారా, ఈ ఉదయకాలం కూడా దేవుడు ఒక చక్కటి వాగ్దానంతో మనందరితో ఆయన మాట్లాడబోతున్నారు. ఆ వాగ్దాన వచనమును మనం చదువుకుందాం. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 12వ వచనమును ఈ దిన మన వాగ్దానం కొరకు మనం చదువుకుందాం. వారు వచ్చి సియోను కొండ మీద ఉత్సాహధ్వని చేతురు, యెహోవా చేయు ఉపకారమును బట్టి, గోధుమలను బట్టి, ద్రాక్ష రసమును బట్టి, తైలమును బట్టి, గొర్రెలకును పశువులకును పుట్టు పిల్లలను బట్టి సమూహములుగా వచ్చెదురు. వారిని కనెన్నటికి కృషింపక నీళ్లు పారు తోటవలే నుందురు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఇర్మియా ప్రవక్త ద్వారా దేవుడు తన ప్రజలతో మాట్లాడుతూ ఉన్నారు. అయితే దేవుని బిడ్డలారా, ఈ వాగ్దాన మాటను మనం చూస్తే ఇది ఇంతకుముందు దేవుడు ఇశ్రాయేలు ప్రజల విషయంలో చేసిన కార్యములు బట్టి దేవుడు మరొకసారి తెలియజేస్తూ ఉన్నారు. అంతేకాకుండా దేవుని బిడ్డలారా, దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే ఇశ్రాయేలీయులు ఇర్మియా గ్రంథంలో మనం చూసుకున్నట్లయితే ఆ సమయానికి వారు చెరలో బంధింపబడి ఉన్నారు. శత్రు దేశంలో బానిసత్వాన్ని వారు అనుభవిస్తూ ఉన్నారు. వారి విషయంలో కూడా దేవుడు చేస్తున్న వాగ్దానంగా మనం చూస్తున్నాం. అంతేకాకుండా రాబో దినముల్లో, ఎందుకంటే దేవుని బిడ్డలారా, దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే చూడండి 8వ వచనములో మనకు కనబడుతుంది. ఉత్తర దేశములో నుండి నేను వారు రప్పించున్నాను, గుడ్డివారినేమి, కుంటివారినేమి, గర్భిణీలేమి, ప్రసవించు స్త్రీలనేమి, దిగాంతముల నుండి అందరినీ సమకూర్చున్నాను. మహాసంగమై వారక్కడికి తిరిగి వచ్చేదురు. అంటే రాబోవు దేవుని బిడ్డలారా రాబో విషయంలో కూడా రాబో కాలములో దేవుడు ప్రతి స్థలములోంచి కూడా తన జనులను ఆయన సమకూర్చి తీసుకొని వస్తానని మాట్లాడుతూ ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఇర్మియా ప్రవక్త ద్వారా మాట్లాడుతూ ఉన్నట్లు దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం. అయితే దేవుడు తన ప్రజలతో, ఇశ్రాయేలుతో, యూదులేని వారితో ఆయన అంటూ ఉన్నారు. దేవుని బిడ్డలారా, వారు ఎటువంటి స్థితితో వారు బయలుదేరి వస్తారో, బానిసత్వములో, చెరలో, కృంగిన స్థితిలో, కృషించిపోయిన స్థితిలో, శ్రమలో, శోధనలో ఉన్న ప్రజలు ఎటువంటి సంతోషంతో మరలా తిరిగి వచ్చేటట్లు నేను చేస్తూ ఉన్నాను అని దేవుడు మాట్లాడుతున్నారు. వారు వచ్చి సియోను కొండ మీద ఉత్సాహధ్వని చేతురు, యెహోవా చేయు ఉపకారమును బట్టి. అంటే దేవుడు ఉపకారము చేయబోతున్నానని. ఎటువంటి ఉపకారం అంటే బానిసత్వం నా ప్రజలను మరలా నేను తీసుకుని రాబోతూ ఉన్నాను. వారి దేశమునకు మరలా నేను వారిని తీసుకొని రాబోతున్నాను. వారు వచ్చి సియోను కొండ మీద ఉత్సాహధ్వని చేస్తారని, ఆయన చేసిన ఉపకారమును బట్టి వారు ఎటువంటి ఆత్మీయత దేవుని స్తుతిస్తూ ఉన్నారో దానిని కూడా దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, గోధుమలను బట్టి, ద్రాక్షారసమును బట్టి, తైలమును బట్టి, గొర్రెలకును పశువులకును పుట్టు పిల్లలను బట్టి సమూహములుగా వచ్చెదురు. వారికి నన్నటికి కృషింపక నీళ్లు పారు తోటవలే నుందురు. హల్లెలూయా, హల్లెలూయా. వారికి ఎన్నటికీ కూడా కృషించిపోకుండా నీళ్లు పారు తోటవలే ఉండేటట్లు మరలా నా ప్రజలను నేను చేయబోతున్నాను. వారికి నన్నటికి కృషించిపోక, మరలా వారి శత్రువులకు అప్పగింపబడక, మరలా వారు అటువంటి శ్రమను ఎదుర్కొనే పరిస్థితులు రాకుండా నేను చేయబోతూ ఉన్నాను. నీళ్లు పారు తోటవలే నేను వారిని ఆశీర్వదించబోతున్నాను. వారి గొర్రెలకు, వారి పశువులకును పిల్లలను నేను పుట్టింపబోతూ ఉన్నాను. మహా సమృద్ధితో, సమూహంతో వారు రాబోతూ ఉన్నారు అని దేవుడు ఇర్మియా ప్రవక్త ద్వారా ఆయన మాట్లాడుతున్నారండి. హల్లెలూయా,
హల్లెలూయా. నిజమే దేవుని బిడ్డలారా, తన ప్రజలను ఆయన శోధనలో విడిచిపెట్టే దేవుడు కాదు, బానిసత్వంలో విడిచిపెట్టే దేవుడు కాదు, శ్రమకి అప్పగించి విడిచిపెట్టి ఇక వారిని పూర్తిగా వదిలిపెట్టే దేవుడు, విడిచిపెట్టే దేవుడు ఆయన కాదు అండి. హల్లెలూయా, హల్లెలూయా. మరలా ఆయన వారిని తీసుకుని వచ్చే దేవుడు. హల్లెలూయా. ఎందుకంటే దేవుని బిడ్డలారా, యెషయా ప్రవక్త ద్వారా కూడా దేవుడు ఒక చక్కటి మాటను మాట్లాడుతున్నారు. చూడండి, యెషయా గ్రంథము 60వ అధ్యాయం 18లో మనం చూస్తే, ఇకను దేశమున బలాత్కారం అన్న మాట వినబడదు, నీ సరిహద్దుల్లో పాడు అన్న మాట గాని నాశనం అన్న మాట గాని వినబడదు, రక్షణయే నీకు ప్రాకారమనియు ప్రఖ్యాతి నుండిటియే నీ గుమ్మములనియు నీవు చెప్పుకుందువు. హల్లెలూయా. అంటే నేను తీసుకొని వచ్చిన తరువాత మరలా పాడు అనే మాట కానీ నాశనం అనే మాట కానీ వినబడకుండా నేను చేయబోతున్నాను అని చెబుతూ, రక్షణయే నీకు ప్రాకారమని, అంటే దేవుడే ఒక ప్రాకారంగా రక్షణగా వారికి ఉంటారనియు, అంతేకాకుండా దేవుని బిడ్డలారా, ప్రఖ్యాతియే నీ గుమ్మములనియు నీవు చెప్పుకుందువు. అటువంటి గొప్ప దీవెనతో నా ప్రజలను మరలా నేను తీసుకుని రాబోతూ ఉన్నాను, వారి దేశమునకు నేను నడిపింపబోతూ ఉన్నాను, మహా ఉత్సాహంతో వారిని తీసుకొని రాబోతూ ఉన్నాను అని చెప్తూ, అంతేకాకుండా వారిని ఎలా దేవుడు తీసుకుని వస్తున్నారో 4వ వచనంలో మనం చూసినట్లయితే, ఇశ్రాయేలు కన్యక నీవు కట్టబడినట్లు నేనిక మీదట నిన్ను కట్టింతును, నీవు మరలా తంబురులను వాయింతువు, సంబరమపడు వారి నాట్యములతో కలిసెదవు. హల్లెలూయా. అంటే మరలా నీవు తంబూర పట్టుకుంటావు, సంభ్రమంతో నిండి నువ్వు పాట పాడుతావు, మరలా సంతోషం అనే దానిని నేను మీ దేశంలో వినిపింపబోతూ ఉన్నాను. హల్లెలూయా. అటువంటి ఆశీర్వాదమును నా బిడ్డలకు నేను ఇస్తూ ఉన్నాను. ఇక ఈయనన్నిటికీ కురిసించిపోకుండా, కురిసించిపోవడం అంటే ప్రియదేవుని బిడ్డలారా, జీవితం మీద ఇంకా నిరుత్సాహం, ఇక నా జీవితం ముందుకు వెళ్ళదేమో, ఇక నా బ్రతుకు ఇంతటితో అయిపోతుందేమో, కురిసించిపోవడం అంటే లేవలేని స్థితి, కృంగిన స్థితి గనుక అటువంటి స్థితిని నేను నా ప్రజలకు రానివ్వను. నీళ్లు పారు తోట వలె నేను చేస్తాను. నీళ్లు పారు తోట నిత్యము పచ్చగా ఫలించే తోటగా, సమృద్ధినిచ్చే తోటగా ఎలా అయితే ఉంటుందో, నీళ్లు పారు తోట వంటి ఆశీర్వాదమును నా ప్రజలకు నేను ఇస్తానని దేవుడు మాట్లాడుతున్నారు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, తన ప్రజలను దేవుడు శ్రమ నుండి విడిపించినప్పుడు, శోధన కాలం నుండి విడిపించినప్పుడు ఒట్టిగా ఆయన తీసుకుని వచ్చే దేవుడు కాదండి. దేవుడు అబ్రహాముతో ఇశ్రాయేల్ విషయంలో ముందుగానే ఆయన తెలియజేశారు. ఆదికాండం 15వ అధ్యాయం 14లో మనం చూసినట్లయితే, దేవుని బిడ్డలారా, తరువాత వారు మిక్కిలి ఆశతో బయలుదేరి వచ్చెదరు. ఇశ్రాయేల్ ప్రజల విషయంలో దేవుడు ముందుగానే అబ్రహామును తెలియజేశారు. 400 ఏండ్లు వారు దాస్యత్వం అనుభవిస్తారని, తరువాత వారు మిక్కిలి ఆశతో బయలుదేరి వస్తారని దేవుడు అబ్రహామునకు తెలియజేసినట్లుగానే, ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుండి వారు బయలుదేరి వచ్చినప్పుడు గొప్ప సమూహంతో మిక్కిలి ఆశతో వారు వచ్చారండి. హల్లెలూయా, హల్లెలూయా. అటువంటి దీవెనను తన ప్రజలకు ఇచ్చే దేవుడు ఆయన, తన ప్రజలనైనా జ్ఞాపకం చేసుకునే దేవుడు, శ్రమలో వదిలిపెట్టే దేవుడు కాదండి. శ్రమ తీరిన తర్వాత, శోధన దేవుడు తొలగించిన తర్వాత సమృద్ధినిచ్చే దేవుడు. ఇక నేను ఈ శ్రమలోనే ఉండిపోతానేమో, ఇక ఆర్థిక ఇబ్బందుల్లోనే నేను ఉండిపోతానేమో, నేను పైకి లేవలేనేమో అని ఎవరు చింతించవలసిన పని లేదండి. నీ శ్రమ కాలంలో, నీ శోధన కాలంలో ఇశ్రాయేలు ప్రజల వలె నువ్వు మరలా పశ్చాత్తాపడి, అయ్యా ఈ శ్రమ ఎందుకు కలిగిందో, నీ దృష్టికి నేను ఏదైనా అవిధేయులుగా జీవించానా, నీ ఆజ్ఞలు గైకునే విషయంలో నేను వెనకబడ్డానా, ఏ విషయంలో నీవు వెనకబడ్డావో దాన్ని దేవుని దగ్గర ఒప్పుకొని ప్రార్థన చేసినట్లయితే ఇక కృషించిపోయే పరిస్థితులు నీకు రాకుండా, నీళ్లు పారు తోట వలె దేవుడు నిన్ను ఆశీర్వదిస్తానని, మహా సంబరము మరలా నీకు ఇస్తానని, మరలా నువ్వు దేవుని స్తుతించే ఆత్మీయులకు నడిపిస్తానని ఉదయకాల సమయంలో దేవుడు మాట్లాడుతూ ఉన్నారండి. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఆరాధిస్తున్న దేవుడు మనలను శ్రమలో, కష్టములో, బాధల్లో, ఆర్థిక ఇబ్బందుల్లో, రుణభారాల్లో విడిచిపెట్టే దేవుడు కాదండి. మనం దేవుని దగ్గర కన్నీరు కార్చి ప్రార్థన చేసినట్లయితే దేవుడు మనల్ని ఆదుకుంటానని, మరలా సమృద్ధిని నేను ఇస్తానని, ఇశ్రాయేల్ ప్రజలు శత్రు దేశం నుంచి వారు వస్తూ ఉన్నారు కానీ సమృద్ధితో వారు వచ్చారండి. ఇక్కడ కూడా దేవుడు మాట్లాడుతూ ఉన్నారు, బానిసత్వం నుంచి వస్తున్న ప్రజలు
సమృద్ధితో మరలా వస్తారని, నేను వారిని ఆశీర్వదిస్తానని దేవుడు మాట్లాడుతున్నారు గనుక ఆయన ఆశీర్వదించే దేవుడు, దీవించే దేవుడు, ఎన్నటికీ కృషించకుండా నీళ్లు పారు తోటవలే ఉంచే దేవుడు. అటువంటి గొప్ప దేవుని యందు విశ్వాసం ఉంచి మోకరిల్లి ప్రార్థన చేసినట్లయితే నిన్ను ఆయన లేవనెత్తుతానని, నిన్ను ఆయన బలపరుస్తానని, మరలా నీకు సమృద్ధినిస్తానని ఉదయకాల సమయంలో దేవుడు మాట్లాడుతున్నారు కనుక ఈ వాగ్దానంలో ఉన్న ప్రతి దీవెన ఆశీర్వాదం విశ్వసించి నమ్మి వాగ్దానముల దీవెన ఆశీర్వాదములను పొందుకుందాం. దేవుడు తన వాగ్దాన మాటలను దీవించునుగాక. దేవుని బిడ్డలారా, మీ అందరి కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. ప్రతి ఒక్కరూ కండ్లు మూసుకొని తలల ఉంచి ప్రార్థనలో నాతో ఏకీభించాలని ప్రభు పేట తెలియజేస్తూ ఉన్నానండి. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృపగలిగిన యేసయ్య, మీ ఘనమైన నామమునకు వేలాది వందనములు, వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను నాయన. ఉదయకాలం మీరు ఇచ్చిన చక్కటి వాగ్దానమును బట్టి నీకు స్తుతులు చెల్లిస్తున్నాను నాయన. అయ్యా, మరలా నువ్వు జ్ఞాపకం చేసుకునే దేవుడు అని, అయ్యో ఆయన కృషించిపోకుండా అయ్యా లేవనెత్తుతానని, బలపరుస్తానని, నీళ్లు పారు తోటవలే దీవిస్తానని, సమృద్ధినిస్తానని మాట్లాడారు. మీకు వందనాలు. ఈ వాగ్దానం విన్నా బిడ్డలందరినీ మీరు దీవించమని ప్రార్థిస్తున్నానయ్యా. ఎట్టి పరిస్థితిలో వారు ఉన్నా, కృంగిని స్థితిలో ఉన్నా, ఆదరణ లేని స్థితిలో ఉన్నా నీ తట్టు తిరిగి ప్రార్థన చేసి ఈ వాగ్దాన దీవెన స్వతంత్రించుకున్నట్లు, ఈ వాగ్దానంలో ప్రతి దీవెన వారు పొందుకున్నట్లు సహాయం చేయండి. దినమంతయు మీ కృప, మీ కాపుదల, మీ సంరక్షణ, మీ తోడు మీ బిడ్డలకు అనుగ్రహించమని, ఎవరైనా బలహీనలుగా ఉంటే మీ ఆరోగ్యం బిడ్డలకు దయచేయండి అయ్యా. యేసుక్రీస్తు నామములో స్వస్థత, ఆరోగ్యమును దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాను. ప్రయాణములో ఉన్నవారికి నీ కాపుదల, మీ భద్రత అనుగ్రహించి దినమంతా నీ కృపతో కాపాడమని యేసు నామములు అడుగుచున్నాం తండ్రి. ఆమెన్. యేసు రక్తమే జయం, ప్రభు యేసు రక్తమే జయం, ప్రభు యేసు రక్తం సంపూర్ణమైనది, అపవాది క్రియలకు అనంత నాశనం కలుగునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుడు మిమ్ములను, మీ కుటుంబములను బహుగా దీవించునుగాక. ఆమెన్.